ఒక రోజు ఒక రాజు అడవికి వేటకు వెళ్తారు. వేటాడే క్రమంలోనే ఆ అడవిలో అందమైన రామచిలక అటు ఇటు తిరుగుతూ ఎంతో ఉత్సాహంగా కనిపిస్తోంది. అరే, ఇది ఇంత బాగుందే అనుకుని ఆశ్చర్యచకితుడై మంత్రముగ్ధుడవుతాడు. ఈ రామచిలక నా ఇంద్రభవనంలో ఉంటే ఎంత బాగుంటుంది అని ఆశపడతాడు. అక్కడి నుంచి ఆ రామచిలకని ఇంద్రభవనంలోకి తీసుకుని వచ్చి ఒక బంగారు పంజరంలో బంధించి తనకు కావలసినటువంటి ఆహార పదార్థాలు, పండ్లు, ఫలాలు, జీడిపప్పు, బాదం పప్పు అంటూ ఆరోగ్యకరమైనటువంటి ఆహార పదార్థాలను పెట్టడం జరిగింది. ఇలా తనకు కావలసినటువంటి అన్ని ఆహార పదార్థాలు, సపర మర్యాదలు తన కాళ్ల దగ్గరకు వచ్చి లభించేవి. కొద్ది రోజులు గడిచిన తర్వాత ఆ రాజు, అరే, ఈ అందమైన రామచిలక ఎగిరితే ఎంత బాగుంటుంది అని ఆలోచింపసాగాడు. అందుకే తనకు కావలసిన విధంగా అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేసి తన పరివారాన్నంతా పిలిచి, రేపు ఈ రామచిలక ఎగరాలి, దానికి కావలసినటువంటి ఏర్పాట్లు చేయండి అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. మరుసటి రోజు ఆ రామచిలక ఎగరడానికి కావలసినటువంటి అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేసి ఒక చెట్టు కొమ్మ మీద ఆ రామచిలకను నిల్చోపెడతారు. అయితే ఆ రామచిలక ఇప్పుడు ఎగురుతోందేమో, తర్వాత ఎగురుతోందేమో అన్న ఆలోచనలో ప్రతి ఒక్కరూ కూడా దాని వైపే చూడసాగారు. కానీ ఆ రామచిలక మాత్రం ఎగరటం లేదు. చూసేటువంటి వాళ్ళందరికీ కూడా రాజు వైపు, చిలుక వైపు చూసుకుంటూ ఏం చేయాలో అర్థం కానటువంటి పరిస్థితి. అప్పుడు ఆ రాజు ఆ రామచిలక వైపు చూసుకొని తనకు కావలసినటువంటి ప్రోత్సాహం కూడా ఇవ్వండి అని అంటారు. అప్పుడు సైనికులందరూ కలిసి ఉత్సాహంతో, కేరింతలతో, చప్పట్లు కొడుతూ రామచిలకని ప్రోత్సహిస్తూ ఉంటారు. అయినా సరే ఆ రామచిలక ఆ చెట్టు కొమ్మ మీద ఆ విధంగానే నిల్చొని ఉంటుంది. అదంతా చూసినటువంటి రాజు కొద్దిసేపటి తర్వాత ఈ రామచిలక ఎగిరేలా ఎవరైతే చేస్తారో వారికి నేను మంచి బహుమతి ఇస్తాను అని ప్రతి ఒక్కరికి ప్రకటించడం మొదలు పెడతారు. అక్కడున్నటువంటి సైనికులు, పరివారం, రైతులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా ప్రయత్నం చేసి విఫలమై పక్కకు వెళ్ళిపోతూ ఉంటారు. అయితే ఒక రైతు వచ్చి తన పద్ధతిని చూసి ఆ రామచిలక వైపు అటు ఇటు చూసిన తర్వాత రామచిలక అసలు ఎందుకు ఎగరట్లేదో అర్థం చేసుకుని ఒక్కసారిగా తను కూర్చున్నటువంటి కొమ్మని అర్ధంతరంగా నరికేయమని చెప్తాడు. వెంటనే నరికేసిన తర్వాత రామచిలక ఎగరటం మొదలు పెడుతుంది. అది చూసినటువంటి రాజు ఆశ్చర్యచకితుడై ఏం జరిగింది అని ఆ రామచిలక వైపు అలా చూడసాగాడు. ఈలోపు ఆ రామచిలక అక్కడి నుంచి భయంతో ఎగరటం మొదలు పెట్టింది. ఈ ఎంటైర్ ఇన్సిడెంట్ మనకేం సూచిస్తోంది అనంటే కంఫర్ట్ జోన్. కంఫర్ట్ జోన్ లో మన జీవితాన్ని ఉంచినంత కాలం మన శక్తి సామర్థ్యాలు, నైపుణ్యాలు మసకబారిపోతాయి. అలాగే మన జీవితంలో ఎప్పుడైతే కష్టాలు, సవాళ్లను ఎదుర్కొంటూ ఉంటామో అప్పుడు మాత్రమే మన శక్తి సామర్థ్యాలు బయటపడతాయి. మన జీవితంలో మన చుట్టుపక్కల ఉండేటువంటి వాళ్ళు, అంటే మన ఆఫీసుల్లోను, మన స్నేహితుల రూపంలోను, మన ఇళ్లలోను వారి ప్రవర్తన ద్వారా, వారి అలవాట్ల ద్వారా కంఫర్ట్ జోన్ లో ఉండే ఇప్పటికీ మన సంపాదన మీద బ్రతికేటువంటి వాళ్ళు చాలా మంది ఉంటారు. వారి గురించి మీరు ఇబ్బంది పడుంటే కింద కామెంట్ బాక్స్ లో షేర్ చేయండి. అండ్ మీరు